ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. కాకినాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడినట్టు సమాచారం. ఇక రాజమహేంద్రవరంలో క్రాఫ్ట్ ఫుడ్ బ్యాంక్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ అస్వస్థత కారణంగా కార్యక్రమాన్ని మధ్యలోనే ముగించారు. జ్వరం తీవ్రం కావడంతో రాజమహేంద్రవరంలో వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. కొంత ఉపశమనం లభించిన అనంతరం హైదరాబాద్కు బయలుదేరినట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రం లోక్ భవన్లో జరగనున్న ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరు కాలేనని అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. కాకినాడలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడినట్టు తెలుస్తోంది. ఇక రాజమహేంద్రవరంలో క్రాఫ్ట్ ఫుడ్ బ్యాంక్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ అస్వస్థత కారణంగా కార్యక్రమాన్ని మధ్యలోనే ముగించారు. జ్వరం తీవ్రం కావడంతో రాజమహేంద్రవరంలో వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. కొంత ఉపశమనం లభించిన అనంతరం హైదరాబాద్కు బయలుదేరినట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రం లోక్ భవన్లో జరగనున్న ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరు కాలేనని అధికారులకు పవన్ కళ్యాణ్ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. పూర్తిగా మనం చూసుకుంటే గత కొన్ని రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ కుడి భుజానికి శస్త్రచికిత్స అయింది. ఆయన వైద్యుల పర్యవేక్షణలో కూడా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మరోసారి ఇక్కడ పూర్తిగా ఆయన అస్వస్థతకు గురయ్యాడు, జ్వరంతో ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం రాజమహేంద్రవరంలో ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి అక్కడ వైద్యులు చెప్తున్నారు. రవి, ఈ రోజు ఏదైతే 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఘనంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు కాకినాడ కార్యక్రమంలో పాల్గొంటూ ఏదైతే ఈ రోజు స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో చాలా ఈరోజు గంట హోస్టల్తో పాటు పలు కార్యక్రమాల్లో కూడా తను పాల్గొన్నట్లయితే చూస్తాను. దాంతో పాటు ఏదైతే దీనికి సంబంధించిన వుడ్ క్రాఫ్ట్ కి సంబంధించిన బ్యాంకు కూడా చూస్తాను. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ కార్యక్రమాల్లో కొంత అస్వస్థత పడాలట్లయితే వాళ్ళు చూస్తాను. మరి తీవ్రంగా జ్వరంతో గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లయితే మనకు అధికారికంగా తెలుస్తున్న పరిస్థితిగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తనకు కొంచెం నీరసంగా ఉండటము, ఏదైతే జ్వరం ఉండటం వల్ల ఒక్కసారి ఆ కార్యక్రమంలో మధ్యలో వచనాన్ని వేడుకోవడం, దాంతో పాటు రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి వైద్యులకైతే తను వెంటబట్టలేక చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే లోక్ భవన్ లో జరగబోయేటటువంటి ఎక్స్పో కార్యక్రమంలో అంటే ప్రతి ఏడాది కూడా స్వాతంత్ర దినోత్సవము సాయంత్రం పూట లోక్ భవన్ లో గవర్నర్ ఇచ్చే విధులు అంటే మంత్రులతో పాటు అందరూ కూడా శాసనసభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ యొక్క కార్యక్రమానికి కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే తనకు స్వాగతం ఉన్నట్లు హాజరు కాలేకపోతున్నారంటే ఇప్పటికే తన కార్యాలయ వర్గాన్ని అయితే గవర్నర్ కార్యాలయానికి ఇప్పటికే తెలిపినట్టు చూస్తాను. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ అపోలో వైద్యశాల మెరుగైన వైద్యం కోసం అయితే వెళ్ళనున్నట్లు మనకు అందుతున్న సమాచారము.
దీంతో పాటు మన రీసెంట్ గానే తర్వాత తప్పుడు భుజాలను కూడా సశక్తంగా చేయడము కొంచెం అది కూడా ఆ పెయిన్ ఫాలో అవ్వడం ఒక రెస్ట్ అవసరం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి గత కొంతకాలంగా కూడా ఏదైతే అధికారిక కార్యక్రమాలతో పాటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కొన్ని అధికారిక కార్యక్రమాలు కూడా అటెండ్ కాలేకపోతున్నారంటే కూడా అదొక కారణంగా కూడా చెప్పుకోవచ్చు సార్. థ్యాంక్ యూ కృష్ణ.